నమస్కారం. ఏవి9 టీవీ న్యూస్ కి స్వాగతం. అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, అవసరమైన మందులు పిహెచ్సిలో పొందవచ్చని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ 10 రోజుల పాటు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1 మంగళవారం మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా స్థానిక మిషనరీ ఆఫ్ చారిటీ మదర్ తెరెసా ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సిస్టర్స్ 182 days మారిపోతున్నారు, వీటికి తెలియటం లేదు. అందుకని ఎవరైనా వచ్చి చేస్తామన్నా ఓకే లేదు, ఎక్కడికి రమ్మంటే నేను సిస్టర్స్ వచ్చేసి మీకు ఎందుకు తొలుత ఆశ్రమంలో ఉన్న 30 మంది మహిళలు, వృద్ధులకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని DCHS ఫండ్లు అందజేశారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు నిర్వహిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి, DCH కళ్యాణ్ బాబు మాట్లాడుతూ మధుమేహానికి, రక్తపోటుకు సంబంధించిన మందులు పిహెచ్సిలో అందుబాటులో ఉంటాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య అధికారిని త్వరలోనే ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. ఆద్యంతం వైద్య ఆరోగ్య క్లర్క్ CH వెంకట్రావు స్పందించి జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని వారి చేతుల మీదుగా ₹1000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో NCD RBSKTO డాక్టర్ K వెంకటరమణ, DCHSADK శేషగిరి, DCB కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ K విజయశేఖర్, హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి, NCD సిబ్బంది, ANMలు, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.